సభను అలంకరించిన పూజ గురుదేవుడు స్వామీజీ గారి ప్రణమిస్తూ ప్రపంచంలోనే అశేష జనాభాని ఆకట్టుకుని ఆయన యొక్క నాట్య ప్రతిభతో ఎందరో శిష్యుల్ని నా అంతటి వాళ్ళ చేయని సత్సంకల్పంతో ఈ కార్యక్రమం తలపెట్టిన సప్ప దుర్గాప్రసాదరావు గారికి, అలాగే ఈనాడు ఈ సభకి పిల్లలందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళకి గిన్నీస్ బుక్లో చక్కటి ప్రతిభని ఆశీస్సు అందించాలని వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి వచ్చిన అభిమానులకు, నాట్యరంగంలోనే అపారమైన కీర్తిని ఆర్జించిన నటరాజు రామకృష్ణ గారి యొక్క ప్రియ శిష్యులు, వంశోద్ధారులు, వంశ పరంపరంగా ఆ వంశంలో ఉండి ఆ నాట్యాన్ని పులికిపట్టి అది అందరికీ చాటి చెప్తున్న మహనీయులు శ్రీ సప్ప దుర్గాప్రసాదరావు. ఈ నాట్యంలో ఉండేది ఏమిటంటే దైవభక్తి, దానితో మిళితమైనది పరిపూర్ణమైన ఆరోగ్యము. శరీరం వ్యాయామంతో అంగములు ఎందు కూడా సౌష్ఠవం కలిగి పరిపూర్ణమైన పుష్టి కలిగించేది నాట్యము. ఆ నాట్యానికి నిదర్శనం సప్ప దుర్గాప్రసాదరావు గారే. ఆయన నిత్య ఎవరు ఎప్పుడు కూడా బాధగానే ఆయన రూపం గోచరిస్తుంది. ఎందుకంటే ఆ సాధనలో ఉండేది విశేషం. నేనే కాకుండా నా యొక్క శిష్యులు కూడా ఆ స్థాయికి ఎదగాలని సత్సంకల్పంతో ఈరోజు ఇది నర్తన హేళ నిర్వహించడం అంటే 12 గంటలు నిరామంగా నాట్యం ప్రదర్శన చేసి ప్రజలతో అందరూ కూడా మన్ననలు పొందాలనే ఆశతో ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి సదా భగవంతుని నాట్యాచార్య కూడా మనసా వాచా కోరుకుంటూ ఈ సదావకాశం కలిగిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.